అబద్ధాలు చెప్పిందా లేకపోతే గత ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందా తప్పులు చేస్తుందా అనే దాంట్లో మీ విశ్లేషణ ఎలా ఉంది? గుడ్ ఈవినింగ్ అండి. అలాగే యోయో ప్రేక్షకులందరికీ ఈ రాజకీయ పార్టీలు ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు ఏంటంటే ఒకప్పుడు ఈ లైవ్ యాక్సెస్ ఇచ్చేవాళ్ళు కాదు గతంలో ఒక 10 ఏళ్ళు అట్లా. సో ఇప్పుడు కోట్ల మంది వీక్షిస్తుంటారు కాబట్టి ఇప్పుడు ఒకరు విమర్శించినప్పుడు దానికి కౌంటర్ ఇవ్వకపోతే అది యాక్సెప్టెన్స్ అనుకుంటారు. అదే జరుగుతుంది. వాళ్ళు డిబేట్లు ఎట్లయితే కొట్లాడుకుంటారో పార్టీలు ఇప్పుడు ముగ్గురు మిత్రులు వీళ్ళు అనుకుంటారో అసెంబ్లీలో కూడా అదే జరుగుతుంది. అంటే ఒకేలా విమర్శించిన దాన్ని వాళ్ళు కౌంటర్ ఇవ్వకపోతే అది యాక్సెప్టెన్స్ అవుతుంది. సో దానికి ఆ తప్పుకు ఇంకో తప్పు ఇవే తప్ప గతంలో నేను అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నేను కోరుకుంది ఏంటంటే మీరేం చేశారు మేమేం చేస్తాం అనేది కాకుండా మీరెందుకు చేయలేదు, మీరు అట్లా చేస్తే తప్ప మేము ఇట్లా చేస్తే తప్ప ఈ కంపారిజన్ ఉండొద్దు. వీళ్ళు ఒక సాఫ్ట్గా ప్రజలు ఒక స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. సరే ఒక మ్యాజిక్ ఫిగర్ కావాల్సిన దానికి 4 అయినా ఆ ఫిగర్స్తోనే కదా వాళ్ళు ఇలా రూలింగ్ గవర్నమెంట్ అయింది. సో వీళ్ళు అంటే రేవంత్ రెడ్డి గారి సంభాషణ చూస్తున్నాను, కేటీఆర్ గారి సంభాషణ చూస్తున్నాను, హరీష్ రావు గారి సంభాషణ చూస్తున్నాను. వీళ్ళు మళ్ళీ సభావేదికలపైన మాట్లాడుతున్నట్టుగానే కనిపిస్తుంది తప్ప ఒక అర్థవంతమైనటువంటి ఒక మెచ్యూరిటీ లెవెల్లో ఎవరికీ లేదు, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారికి కూడా. అది ఉండొద్దని నేను కోరుకుంటున్నాను. ఇక సోదరి చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశవ్యాప్తంగా మోడీ 2014లో అధికారంలోకి వచ్చినాక లేకపోతే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగంలో 180% అంటే తలసరి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కంపేర్ చేస్తే వాళ్ళు గాన్ ఇన్ మెడికల్ కాలేజెస్ తీసుకోండి, మీరు హాస్పిటలైజ్ తీసుకోండి, దే హవ్ టేకెన్ ఇన్ 180% ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ అక్రాస్ ద కంట్రీ. అది దేశవ్యాప్తంగా తీసుకున్నప్పుడు గత 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 120% వైద్యం మీద వాళ్ళు స్పెండ్ చేశారు. అంటే ఇట్ ఈస్ అనే చాలా డ్రాస్టికల్ గ్రాఫ్ ఇంక్రీజ్ ఉంది. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కూడా గతంలో మళ్ళీ చెప్పాల్సి వస్తాయి. ప్రతిదీ రేపు వీళ్ళు లేదన్న వీళ్ళ హయాంలో కూడా ఏ సంక్షేమ పథకం కానివ్వండి, ఏ కట్టడాలు కానివ్వండి, ఏ నిర్మాణాలు కానివ్వండి, ఏ కాంట్రాక్టులు కానివ్వండి, వీళ్ళు 0% అంటే తప్పు జరగకుండా చేస్తారని గ్యారెంటీ ఉందండి. ఒక వ్యక్తి 1000 మంది ఒక నిర్మాణంలో పాల్గొంటారు, 100 మంది కాంట్రాక్ట్లో పాల్గొంటారు కాబట్టి కొంత పర్సంటేజ్ అనేది మిస్యూజ్ అవ్వడం అనేది సహజం. దాన్ని ఉద్దేశించే గతంలో 30 ఏళ్ళ కింద రాజీవ్ గాంధీ గారు అన్నారు, మనం ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నా ప్రభుత్వం ఖర్చు చేసేటువంటి బడ్జెట్ నిజంగా అది అంటే ఎండ్ కస్టమర్కు ఎండ్ బెనిఫిషియర్కి యూజ్ అయితే 10% రీచ్ అయినా కూడా ఒక డ్రాస్టికల్ మార్పు వస్తుంది అని అన్నారు. అంటే ఆ రోజులకి ఈ రోజులకు ఈ డిజిటలైజేషన్ అంతా కొంత మినిమైజ్ అయింది. అంటే అప్పుడున్నటువంటి పరిస్థితి, అప్పుడున్నటువంటి అవగాహనకు ఇప్పుడున్నటువంటి కాలమానం పరిస్థితులు మారుతున్న సందర్భంలో సరే 10% మీరైనా రేపు ముఖ్యమంత్రి అయినా ఇంకోరు ముఖ్యమంత్రి అయినా ఈ చిన్న తప్పిదాలు జరుగుతాయి. ఇప్పుడు ఒకవైపు ఏమంటారు, రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది కాళేశ్వరంలో అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది, 80,000 కోట్లు పెట్టి మేము ఖర్చు కట్టినామని వాళ్ళు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, అసలు నీకు కాళేశ్వరం కార్పొరేషన్కు శాంక్షన్ అయిందే 90,800 కోట్లు. మరి అయిందే ఇంత అయినప్పుడు రాహుల్ గాంధీ గారు 1,00,000 ఎట్లా అన్నాడు, వీళ్ళు 1,00,000 రూపాయలు అవినీతి ఎట్లా జరిగింది అంటారు, బండి సంజయ్ గారు మొత్తం ఏటీఎం కార్డు అయిందని ఆయన ఎట్లా అంటాడు. అంటే ఒక అర్థవంతం లేనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అది రేపు వీళ్ళు కూడా చేస్తారు. ఇప్పుడు మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ మీద వీళ్ళు చేశారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మళ్ళీ తిరిగి ఇదే చేస్తారు. సో దిస్ ఈజ్ నాట్ ద ఫేర్. అదొకటి. నెక్స్ట్ తీన్మార్ మల్లన్న కూడా కొన్ని సందర్భాల్లో ఆయన ఏమన్నాడంటే, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండి ఎమ్మెల్యేల నుండి శాసనసభలో గొంతెత్తాల్సిన విషయము నా దగ్గరకు వస్తున్నారు, ఈ కష్టాలు సుఖాలు అని చెప్పుకోవడానికి నా దగ్గరకు వస్తున్నారు, ఈ బలమైన ప్రతిపక్షం లేకపోవడం వల్లనే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయలేదు, అందుకని నేను మొత్తుకోవాల్సి వస్తుంది, అందుకనే నేను కేసీఆర్ని తిట్టాల్సి వస్తుంది అని ఆయన ఎన్నో సందర్భాల్లో మాట్లాడింది. సరే కొంత ఒక వ్యక్తిగతం కావచ్చు, స్వలాభం కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ఎందుకు ఉదాహరిస్తుందంటే ఎవ్రీ ఇయర్ మీకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. మరి ఇవాళ మీరు దాని మీద అంటే డిగ్ చేస్తున్నారు, మరి ఎవ్రీ ఇయర్ మీరు ఏం చేశారు? 9 సంవత్సరాల్లో అప్పులు జరిగిన మాట వాస్తవం.
అవినీతి జరిగిందన్నమాట మీరు వాస్తవం. మరి ఆ బాధ్యత ఎందుకు మీరు తీసుకోలేదని అంటున్నారు. అంటే ఇప్పుడు అధికారం ఉంది అనండి, అధికారం ఉంది కాబట్టి తీస్తారా? అధికారం ఉంది కాబట్టి మిస్యూజ్ అవుతుందా? లేకపోతే అధికారం లేకపోయినా కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తీసుకోవచ్చు కదా, అవన్నీ దొరుకుతాయి కదా. సో అది చేయలేదు. అంటే ఇట్లాంటి కాలయాపన చేయకుండా ఒక అర్థవంతమైన పరిపాలనతో ముందుకెళ్తే బాగుంటుందని కోరుతున్నాను. అట్లాగే కలర్స్ అంటారు, దళిత బంధు అంటారు. ఇప్పుడు దళిత బంధు అని అంటే దళిత బంధు మీద ప్రతి ఒక్కరు, ప్రతి పార్టీ, ప్రతి గ్రామస్తులు, ప్రతి దళిత బంధు బెనిఫిషియర్ కావచ్చు, రైతు బంధు బెనిఫిషియర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇది వేస్ట్ అయింది, వాడికి 100 కోట్లు ఉన్నాడు, వాడు కార్లు ఉన్నోడికి వచ్చిండు, వీడు తీసుకొని పోతుండు, వాడు తీసుకొని పోతుండు, ఫోటోలు పెట్టిండ్రు. మరి ఇవాళ అదే తప్పిదం ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. ఇది మహిళలకు ఫ్రీ బస్ అంటే ₹1,00,000 శాలరీ ఫీమేల్ కూడా బస్సులో వెళ్తుంది. ఓకే, అలాగే కోటీశ్వర్లు కూడా మరి బస్సులో వెళ్తున్నారు. ఇంతమంది వాడట్లేదు కావచ్చు. ఒకవేళ ఒక లాంగ్ జర్నీ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఫెసిలిటీ యూటిలైజ్ చేసుకుంటారు కదా. అంటే అది ఒక మిస్యూజే కదా. అంటే ఒక ప్రామాణికత ఎక్కడ ఉంది అంటే మీరు చేస్తే ఒకటి, వాళ్ళు చేస్తే ఒకటి అని కాదు. లేకపోతే మిమ్మల్ని నేను ప్రశ్నిస్తలేను. అంటే మీరు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక అర్థవంతమైన నిర్ణయం తీసుకోవాలి. ప్రతిపక్షాలకు మీరు అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే ప్రతిపక్షాలు చేసినటువంటి తప్పిదాలు మీరు కూడా చేస్తే మళ్ళీ మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తుంటే ఈ చర్చోపచర్చ జరుగుతుంది తప్ప ఒక సొల్యూషన్ దొరకదు. అదే ట్యాంక్స్ అంటారు. అంటే ఇప్పుడు ఎవరు ఎన్ని అబద్ధాలు ఆడినా మీరు మనము సోదరి కానీ ఆ బ్రదర్ కానీ ఆ గ్రామాలలో ట్యాంకులు వచ్చినప్పుడు అది నిజమైన ఈ పాత ట్యాంకా కొత్త ట్యాంకా, మనం ఈ గ్రామంలో మనం ఒకప్పుడు నీళ్ళు తాగినమా తాగలే అనేది అది మాత్రం మాట వాస్తవం. వీళ్ళు ఎన్ని అబద్ధాలు వీళ్ళు చెప్పినా లేకపోతే మేము చేయని దానికి చేసినామని వాళ్ళు చెప్పుకున్నా కూడా ప్రాక్టికల్గా మాత్రం తాగే ఊరికి కనిపిస్తుంది కదా, వాడికి తెలుస్తుంది కదా. అదేవిధంగా ఒకటే నిమిషం, ఇప్పుడు పార్టీలు చెప్తారు ఏమని, మోడీ గారు కూడా సోదరుడు అంటాడు, మరి మోడీ గారు కూడా మరి మస్తు డెవలప్ చేసిండు, నేషనల్ హైవేస్ చేసిండు అని అంటే అది బాధ్యత అని ఎట్లా అని అన్నాడు అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, దేశానికి ఒక ప్రధానమంత్రి, ఎవరున్నా ఈ పార్టీలు ఎన్ని మారినా కూడా అసలు వాళ్ళు డెవలప్మెంట్ చేసినామని అనొద్దు. మరి ఎట్లా అంటే రాష్ట్రం మీద బీఆర్ఎస్ పార్టీ అన్నప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీ, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ మీరు ఏం చేసిండ్రని వీళ్ళు అంటారు, మీరు ఏం చేసిండ్రని వీళ్ళు అంటారు. అంటే నేనేమంటున్నా, ప్రతిపక్ష పార్టీలకు కానీ లేకపోతే ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ కానివ్వండి, గతాన్ని తవ్వుకుంటూ ఓకే కొన్ని తప్పిదాలు జరిగినప్పుడు డిగ్ చేయాలి, తప్పకుండా వాటిని విశ్లేషించాలి, వాటిని జవాబుదారితనం ఉండాలి. లేకపోతే బండి సంజయ్ గారు లాగా మళ్ళీ వీళ్ళు కూడా అదే అంటారు. రేపటి రోజున మళ్ళీ నెక్స్ట్ ఇంకో 1 month తర్వాత మనమే అంటాం, రేవంత్ రెడ్డి గారు వచ్చారు, అడావుడు చేసిండు, లోపలేస్తా అన్నాడు, ఈ లోపల లేదు బయట లేదు అని మనమే అంటాం. మళ్ళీ చేయకపోతే చేయలేదంటాం, చేస్తే ఇట్లా అంటాం. అంటే బండి సంజయ్ గారు కూడా ఎన్నోసార్లు అన్నాడు కదా, ఇక బీఆర్ఎస్ అయిపోయింది, ఇక కవితను లోపలేస్తాం, ఆయనను కేసీఆర్ని లోపలేస్తాం 3 ఏళ్ళు అయింది. వీళ్ళు కూడా అన్నారు. ఇవాళ వీళ్ళు కూడా వేయలేకపోతే వాళ్ళకు కూడా ఒక అదొక రకమైనటువంటి అపవాదం ఉంటాయి. కాబట్టి వాళ్ళు డిగ్ చేయాల్సిన అంటే బాధ్యత కూడా ఉంది. సార్ దాని మీద కాలయాపన చేయకుండా అడ్మినిస్ట్రేషన్ మీద కొంచెం ముందుకు జాగ్రత్త బాగుంటుందని నేను కోరుతున్నాను. అట్లాగే మళ్ళొకసారి కూడా అంటున్నాను, రైతులకు కూడా ఆ 2,500 ఏదైతే 15,000 ఇస్తామన్నారు కదా, ఆ 15,000 ఏందో మరి ముఖ్యమంత్రి గారు రైతుల పక్షాన్ని ఆలోచించి తొందరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా నిరుద్యోగుల పక్షాన కూడా మరి ఎటువంటి జాప్యాలు ఉన్నా కూడా మరి ఇవాళ కోర్టులో వేస్తే అంత తొందరగా వచ్చేటువంటి నిర్ణయాలు కాదు. కాకపోతే ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఒక హైకోర్టు ఆనరబుల్ జడ్జిను అడిగిన తర్వాత మనం ఎన్నో సమస్యలు చూస్తున్నాం. 4 నెలలు కావచ్చు, అది 2 నెలలు కావచ్చు, ఇంకెప్పుడైనా జరగవచ్చు. అది 1000 మంది నిరుద్యోగులతోని అంటే వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి దాని మీద ఒక ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేసేసి వాళ్ళు తగిన నిర్ణయం తీసుకొని రైతాంగానికి, నిరుద్యోగులకు ఒక స్పష్టమైనటువంటి ముఖ్యమంత్రి గారు